వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారండి అందరూ? నేను మీ లక్ష్మీనండి. ఇది మొన్న ఊరు వెళ్ళినప్పుడు తీసిన బ్లాగ్ అండి. ఇది మా సొంత ఇల్లు అండి. ఇది నేను వేసిన పెయింటింగ్ అండి. మా పెళ్ళైన కొత్తలో వేసింది. 25 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ అట్లే ఉంది చూడండి. అప్పుడు టైంపాస్ కావడానికి వేసేదాన్ని. చాలానే వేశాను, కానీ అన్నీ పగిలిపోయాయండి. ఇది ఒక్కటి గుర్తుగా ఉంచుకున్నాను. ఇక మేము లేం కదా, ఇల్లు చూడండి ఎలాగుందో. ఇంకా ఈ టాయ్స్ కూడా నేనే వేశానండి అప్పుడు రాజస్థాన్లో ఉన్నప్పుడు. ఇంకా ఈ ఫర్నిచర్ అయితే ఎప్పుడో చిన్నప్పుడు మా పాప 2 ఏళ్ల పాప అప్పుడు జమ్మూలో తీసుకున్నదండి. అక్కడ తీసుకొని అన్నీ బుక్ చేశాడు ఇక్కడికి. ఇప్పటికీ అట్లాగే ఉన్నాయండి అవి అయితే. ఇంకా మనుషులు లేకపోయేసరికి ఇల్లు చూడండి ఎలాగుందో. అయినా అప్పుడప్పుడు అత్త వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారండి. తాళాలు వాళ్ళ చేతికి ఇచ్చేసి వచ్చామన్నమాట. ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఎప్పుడైనా మేము ఊరు వస్తున్నామని చెప్తే వాళ్ళే క్లీన్ చేపిస్తూ ఉంటారు. కొంచెం పొడవు ఉంది కాబట్టి ఇల్లు కొంచెం క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది. అందుకే మేము వస్తామని చెప్తే ముందుగానే క్లీన్ చేసి పెడతారండి. అదొక మంచి మాకు హెల్ప్ అవుతుంది. మళ్ళీ వచ్చి మేమే చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది మాకు. ఇక ఈ పిల్ల అయితే ఇక్కడ పిల్లలు పెట్టుకున్నదండి. 7 ఇళ్ళు మారుస్తుందంట. కానీ ఇది మా ఇంట్లోనే 7 చోట్ల మార్చి ఇక్కడే సెటిల్ అయిపోయిందండి, ఎవరు లేరని చెప్పి. ఇక ఇది ఇంటి ముందు వరండా అండి. ఇది వెడల్పు తక్కువ, పొడవు ఎక్కువ అనమాట మాది. అందుకే ఇంత పొడవుగా ఉంటుంది ఇల్లు. ఇంకా ఈ చెట్టు చూసారా అండి, అప్పుడు ఈ మిద్దె కట్టిన కొత్తలో నాటానండి. 18 సంవత్సరాలు అవుతుంది. పూజకి పూల కోసం వేరే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే మొహాలు చిట్లించుకునే వాళ్ళు కొంచెము. అది నాకు బాధ అనిపించేది. ఇంకా అప్పటికప్పటికి అట్లా తొట్టిలాగా కట్టించి అట్లా చెట్టు వేశానండి. పూలు అయితే ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయండి. నేను గనుక ఉంటే ఈ పూలన్నీ కోసి దేవుడి మందిరంలో పెట్టుకునేదాన్ని. అప్పుడు చెట్లు తక్కువ అండి, పూల చెట్లు ఎక్కడో ఉండేది 1, 2. వెళ్తే వాళ్ళు కొంచెం మొహాలు మార్చుకునేవాళ్ళు. అప్పుడే అర్థమయ్యేది అనమాట. ఇంకా నాకు నచ్చలేదన్నమాట. ఇంకా అట్లని చెట్లు వేసుకున్నాను. ఇంకా ఈమైతే మా పక్కింటామండి, ముస్లిమ్స్ ఆవిడ, అవ్వ అంటాము. బాగున్నావని పలకరిస్తే ఇంట్లోకి వచ్చింది, ఎప్పుడు వచ్చారమ్మా అని. ఇంకా మా మరిది కూతుర్ని అంటుంది, నువ్వు వస్తే చూడు వచ్చి ఎంత నీకు హెల్ప్ చేస్తూ ఉందో. అదే వాళ్ళ నానమ్మ ఉంటే అసలు రాదు అని చెప్తా ఉంది. ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి వెళ్తున్నామండి. వాళ్ళు కొంచెం ఊరి చివర ఉంటారు. ఇక్కడ అన్ని చెట్లే అండి. ఇవి చింత చెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఈ మధ్య కొంచెం వర్షాలు పడేసరికి ఎవరి ఇండ్ల ముందు చూసినా పూల చెట్లు కలకలలాడుతున్నాయండి. ఎర్ర పూలు, పచ్చ పూలు, తెల్ల పూలు, గన్నేరు పూలు. ఇంకా అవన్నీ చూస్తూ ఉంటే నాకు కోసుకొచ్చి దేవుడికి పెట్టాలనిపిస్తూ ఉంది. మా ఇంట్లో బాక్సులు ఎక్కువ అండి. సామాన్లన్నీ ఆ బాక్సులలో పెట్టి తాళాలు వేసుకుంటాము దుమ్ము పట్టకుండా. ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు అండి, మా పిన్ని కూతురిది. ఇవండి వాళ్ళ